హలో. హలో సార్. సార్ ఏం గుడ్ ఈవినింగ్ లేదు సార్. సార్ ఏమంటున్నారంటే సార్. సార్ చెప్పండి మీకు సార్. నమ్మకం ఉంటే ఒకరు రమ్మంటున్నారు, లేదంటే మీకు డౌట్ ఉంటే అడ్వకేట్ ని తీసుకొని రావచ్చు అంటున్నారు. ఆ, సార్ కూడా గుర్తుపడతారంట మిమ్మల్ని. మంచిదే సార్, మీరు అందరు ప్రజల కోసం పనిచేసేటోళ్ళు, మాకేం బాధలేదు. కానీ విషయం చెప్తే నేను ఇంట్లోనైనా ప్రజా విషయం సంఘాలకైనా నాకు విషయం నాకు చెప్పట్లేదు సార్. ఎంత సీక్రెట్ నేను మీకైతే ఆప్షన్ ఇచ్చారు కదా, అడ్వకేట్ నైనా తీసుకొని రమ్మని ఇప్పుడు ఈ చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అప్రజాస్వామికంగా చాలా మందిని అరెస్ట్ చేశారు సార్. ఇట్లనే అయ్యో. తొలి వెలుగు రగాన్ని పొద్దుగాలనే బనానాలు కొనుక్కుంటే తెచ్చుకొని పోయారు, మఫ్టీలు వచ్చి పోలీసుల్లో తెలియదు, ఐడి కార్డులు ఉండవు వాళ్ళకి. మేము చూసాము లైవ్ లో, కెమెరాలో రికార్డ్ అయినాయి. అది అదేంటంటే అంటే అందరిని నేను అంటలే, మీరు 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 బాధ్యతగా పనిచేసే వాళ్ళనే నమ్మకం మాకుంది. లేదు బట్ లేదు, ఏందో చెప్తే మాట్లాడడానికే పిలుస్తున్నారు అనేసి అంటున్నారు. మరి మాట్లాడడానికే రమ్మంటున్నారు. కానీ ఓకే ఓకే మీకు ఒకవేళ ఏమన్నా డౌట్ ఉంటే అడ్వకేట్ ని తీసుకొని రావచ్చు అని చెప్పారు మరి సార్ అయితే ఇప్పుడు. తప్పకుండా. సార్ అయితే మా సౌత్ ఇండియనే కదా సార్ కూడా. ఆ? సార్ అయితే సౌత్ ఆ, మన తెలంగాణ అదే కదా సార్. తెలంగాణ అది సార్ కూడా. ఓకే, సార్ కూడా ధన్యవాదాలు చెప్పండి. తప్పకుండా నార్త్ కల్చర్ కు వ్యతిరేకంగా మీరు కూడా పోరాటం చేయాలి, మీరు కూడా భాగం కావాలి అందులో. చూద్దాంలేండి సార్. మీరు కూడా భాగం కావాలి సార్. గవర్నమెంట్ సార్ గవర్నమెంట్ మేము ఏమంటారు, అవును సార్. మీరు గవర్నమెంట్ కి పబ్లిక్ సర్వెంట్ మేము కాదు సార్. విదేశీ వస్తువులని బహిష్కరించండి, స్వదేశీ వస్తువులని కొనండి అని మహాత్మా గాంధీ చెప్పాడు. స్వదేశీ అన్నప్పుడు బయట దేశంతో మన దేశం ఏమంటారు విదేశీ అయినప్పుడు, బయట రాష్ట్రంతో మన రాష్ట్రం స్వరాష్ట్రం అది కాదా? కరెక్టే సార్, అది పైనుంచి వస్తే బాగుంటది. ఓకే మనం ఇండివిజువల్ ఏం చేయలేం కదా సార్. సార్. మనకి వీఆర్ బౌండ్ టు గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కదా. అంతే 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 తప్పకుండా. పైగా మాది పోలీస్ డిపార్ట్మెంట్ అనేది డిసిప్లిన్ కాబట్టి అలాంటి మేము డైరెక్ట్ గా ఇన్వాల్వ్ చేయలేము, చేయకూడదు కూడా. 100% సార్. మేమేమంటున్నాం, మేము డిసిప్లిన్ కు మారుపేరు కలిగినటువంటి కార్యకర్తలు, మేము బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు మేము. ఓకే సార్. మేము అంత డిసిప్లిన్ గా ఉంటాం. మేము ఎక్కడ కూడా చట్టాన్ని ఉల్లంఘించి సంఘ విద్రోహ పనులు చేసేటోళ్ళం అస్సలే కాదు. పావులంతా కూడా చేయం మేము. అట్లా 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 చేసేటోళ్ళు ఉంటే మేము మీ దృష్టికి తీసుకొని వస్తాం అట్లాంటి వ్యక్తుల్ని. చదువుకున్న వాళ్ళం కదా మనం, బాధ్యతగా ఉండాలి కదా సార్. అవును అవును సార్, అవును. తప్పకుండా. మా మార్వాడులు అంతా కలిసి మా వాడిని కొట్టిరో దళితుని. అయ్యో, ఎప్పుడు సార్? మొండ మార్కెట్ లో జరిగింది కదా మొన్న. ఉండ మార్కెట్ లో ఇష్యూ అయింది కదా, మార్వాడీలు అంతా కలిసి కొట్టారు కదా. ఒక బీసీని ఒక యాదవ్ని కొట్టారు, ఆపడానికి వచ్చిన ముదిరాజుని కొట్టారు. అదంతా ఇష్యూ అయింది. అందుకనేసి వస్తా సార్, తప్పకుండా వస్తా. ఇన్స్పెక్టర్ సార్ నెంబర్ అయితే ఇయరా మాట్లాడడానికి, లేదా ఇన్స్పెక్టర్ సార్ తో మాకు ఆప్షన్? నాకైతే చెప్పలేదు. ఓకే, మీరైతే ఒకసారి వస్తే మాట్లాడి వెళ్ళిపోతుంది. సార్ మీతోనే ఏమన్నారు నా విషయం? నాకేం చెప్పలేదు సార్. చూస్తే గుర్తుపడతాను. ఆయనకి అట్లా డౌట్ ఉంటే అడ్వకేట్ ఎవరినైనా ఎంబడి పెట్టుకుని రమ్మని, అట్లా ఏం లేదు, మాట్లాడడానికే పిలుస్తున్నా అని చెప్పారు సార్. తప్పకుండా వస్తా. మీరు అన్నీ చంపితే నా బాడీ నైన్ ఇంటికి మీరు మాట్లాడితే అదే అంటారు, అదేం లేదండి బాబు. ఎందుకంటే గతంలో ఉద్యమాలు చేసే వాళ్ళు అందరినీ ఇలాగే చేశారు సార్. జై తెలంగాణ అన్నందుకు వెళ్ళి తక్క నరికిరండి. మా బాధ అది. మేము ప్రాణాలు పోతాయని మా బాధ కాదు, మా వాయిస్ కూడా వినిపించొద్దు అని నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారా పరోక్షంగా వాళ్ళు అనేది మా ఇది కొంతమంది ఉంటారు. ఓకే సార్, తప్పకుండా వస్తానండి. సరే, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు సార్, దాంట్లో తప్పేం లేదు. వస్తాను సార్, తప్పకుండా వస్తాను. ఓకే ఓకే థ్యాంక్ యూ.